బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాసం గొబ్బులు మొదలైంది. పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, పార్టీకి చెందిన కౌన్సిలర్ల అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే సొంత పార్టీ వారి అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. దీనికి తోడు కాంగ్రెస్ స్పీడ్ పెంచడంతో బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లకు పదవీ గండం పొంచి ఉంది. ఇప్పటికే పలువురు మున్సిపల్ చైర్మన్లు పదవులకు కోల్పోయారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారి 2 నెలలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు అధికార పార్టీగా చలామణి అయిన మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారానికి పార్టీ దూరం అవడంతో తమ భవిష్యత్ ఏంటన్న ఆలోచనలో పడ్డారు. దాంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. చైర్మన్లపైనే అవిశ్వాసం పెడుతున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే ఈ చర్యకు దిగడం గులాబీ నేతలను కలవరపెడుతోంది. రాష్ట్రంలో 4 ఏళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్ల ఎన్నిక సమయంలో కౌన్సిలర్ల మధ్య ఒప్పందం మేరకు కొన్నింటిలో 5 ఏళ్ల పదవీ కాలాన్ని విభజించుకున్నారు. సంఖ్యాబలం లేని చోట కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోని కౌన్సిలర్లను చేర్చుకుని బాధ్యతలు చేపట్టారు. అయితే ఒప్పందాల ఉల్లంఘన, చైర్మన్ల వ్యవహార శైలితో కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఫండ్స్ కేటాయింపులో పక్షపాతం, ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని 36 మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అయితే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మళ్లీ అవిశ్వాసాలు తెరమీదకొచ్చాయి. అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని, గుర్తింపు ఉంటుందని భావించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి వలసబాట పట్టారు. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పక్కా ప్రణాళికలు రూపొందించింది. మరో ఏడాది స్టేతో నిలిచిపోయింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 21 మంది కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను కేటీఆర్ కు పంపారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు పైన జెడ్పీటీసీలు అవిశ్వాసానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ సమావేశానికి 2 మినహా మిగిలిన వారు హాజరు కాలేదు. దీంతో కొప్పుల ఈశ్వర్ ను బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దించింది. జెడ్పీటీసీలతో చర్చలు జరిగాయి. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణంపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దమైంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటాయపాలెం సొసైటీని కూల్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. పీఏసీఎస్ లో 13 మంది సభ్యులుండగా సొసైటీ చైర్మన్ పై 11 మంది అవిశ్వాసం పెడుతున్నట్లు అధికారులకు లేఖలు రాశారు.